హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. వచ్చే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. అలాగే వీడియోని అయితే కనుక హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము. రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలైన ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడనం అయితే కనుక వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంగి ఉంది. రాబోయే 2 రోజుల్లో ఇది బలమైన అల్పపీడన ప్రాంతంగా మారి ఉత్తర ఒడిశా మరియు గంగా నది, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న ఋతుపవన ద్రోణి ఇప్పుడు జమ్మూ, డెహ్రాడూన్, షాహజన్పూర్, బస్తీ, పాట్నా, బంకూరా, వాయువ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంతం కేంద్రం గుండా మరియు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతంపై విస్తరించి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగుబడి రూప ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో చూసుకుంటే వచ్చే 3 రోజుల పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లుడు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే బలమైన గాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, వీటితో పాటుగా వడగాళ్ళు కూడా 1-2 చోట్ల వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇది మనకి అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.